ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రశస్తమైన నామములో సహోదరి సహోదరులకు, బంధుమిత్రులకు, స్నేహితులకు, దైవసేవకులకు నా హృదయపూర్వకమైన వందనాలు, స్తోత్రాలు చేస్తున్నాను. దేవుడు నాకు మరొక సమయాన్ని ఇచ్చాడు. ఆ సమయాన్ని బట్టి నేను ప్రభువుని స్తుతించేవాడనై ఉన్నాను. కొన్ని నిమిషాలు దేవుని యొద్ద ఆయన లేఖనాల్లోంచి కొన్ని మాటలు మనం విందాం. లూకాసు వార్త 2వ అధ్యాయం 29వ వచనములో మనకు చూస్తే అక్కడ యేసు ప్రభు పుట్టిక సందర్భం మనకు కనబడుతుంది. యేసు ప్రభు పుట్టి 8 రోజులైన తర్వాత ఆ బాలుడిని తీసుకుని యెరూషలేములోకి వచ్చాడు, మందిరానికి వచ్చాడు. ఆ మందిరంలో సిమ్యోను అనే ఒక దైవ సేవకుడు ఉన్నాడు. అతనికి ఒక దర్శనం ఉంది. అతని మీద పరిశుద్ధాత్మ నిలిచి ఉంది. ఎందుకనంటే దేవుని చూస్తే గాని చనిపోడు అని ఒక అభిషేకం ఆయన మీద నిలిచి ఉంది. అనుకున్నట్టుగానే యేసు ప్రభుని తీసుకుని 8వ రోజు తల్లిదండ్రులు ఆ దేవాలయానికి వచ్చారు. అప్పుడు ఆ సిమియోను ఆ యేసుక్రీస్తుని ఎత్తుకుని, బాలుడిని ఎత్తుకుని ఒక విలువైన మాట అంటాడు. ఏమని అంటే 29లో మీరు చూడగలిగితే, నాదా, ఇప్పుడు నీ మాట చెప్పిన సమాధానముతో నీ దాసుడు పోనిమ్ము. గమనించండి, నాదా అంటాడు. చూడండి, నీ మాట చెప్పిన సమాధానముతో నీ దాసుడిని పోనిమ్ము అని ఎత్తుకుని ఒక శ్రేష్టమైన మాట అక్కడ రాస్తాడు. ఏమని అంటే చూడండి, అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలులకు మహిమగాను, నువ్వు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన రక్షణ నేను కన్నులారా చూశాను. గమనించాను. ఆయన అంటాడు, యేసు 8 సంవత్సరాల వయస్సులో ఉన్న ఆ బాలయేసుని ఎత్తుకుని ఒక శ్రేష్టమైన మాట అంటాడు. ఏమని అంటే, ఇదిగో నాదా అని సంబోధించి అక్కడ అన్న మాట ఏంటంటే, సకల జనులకు నువ్వు సిద్ధపరిచిన రక్షణ కన్నులారా నేను చూశాను. అంటే యేసు క్రీస్తు వారు ఈ భూలోకానికి వచ్చింది ఒక ప్రణాళిక ప్రకారం. యేసు క్రీస్తు వారు ఈ లోకానికి వచ్చింది ఎందుకంటే మానవులను రక్షించడానికని. చూడండి, చిన్న వయసులో 8 సంవత్సరాల 8 రోజుల పిల్లవాడిని చూసి ఆ దైవ సేవకుడు అంటున్నాడు, నీ మాట చెప్పిన నీ దాసుడి పోనిమ్ము. ఆలోచించమని మనం చూస్తున్నాను. రక్షణ అనేది ప్రభు ఎప్పుడైతే భూలోకానికి వచ్చారో రక్షణ అనేది మన జీవితంలో ప్రారంభమైనది. అందుకే ఎబ్రీ పత్రికలో మీరు చూడగలిగితే ఒక శ్రేష్టమైన మాట ఆ 2వ అధ్యాయంలో నాకు చాలా విలువైన మాట అక్కడ రాస్తాడు. ఇంత గొప్ప రక్షణ నీవు నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలా తప్పించుకుంటావు? చూడండి, ఆ శ్రేష్టమైన మాటని మీకు జ్ఞాపకం చేయాలి అని నేను ఆశిస్తున్నాను. అంటారు. చూడండి, ఎంత గొప్ప మాట, చాలా విలువైన మాట ఇక్కడ రాస్తాడు. ఇంత గొప్ప రక్షణ, చూడండి, ఇంత గొప్ప రక్షణను మనల్ని నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలా తప్పించుకుంటాం అంటే గమనించి మరి మనం చూస్తాం. ఇక్కడ అంటాడు ఎబ్రీ పత్రికలో అపొస్తలుడైన పౌలు అంటాడు. ఏమని అంటే, ఇంత గొప్ప రక్షణను నీవు నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటావు, ఎక్కడి నుంచి తప్పించుకుంటావు అనేది మనం చూసుకుంటే ఇక్కడ అంటాడు, గొప్ప రక్షణ మన జీవితంలో మన నిర్లక్ష్యపరుస్తున్నామేమో ఒక్కసారి మనం ఆలోచించుకోమని కూడా ఈ లేఖనాలు బయలుపరుస్తున్నాయి. దేవుని వాక్యమంటూ ఇంత గొప్ప రక్షణను నీవు నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటావు అంటే గమనించుకోమని మనం చూస్తున్నాం. అంటే రక్షణను ఈనాడు మానవులు నిర్లక్ష్యపరుస్తున్నారని
అపొస్తలుడైన పౌలు ఎబ్రీ సంఘానికి మాట్లాడుతున్నారు. అవునండి, రక్షణ ఇలువ తెలియక చాలా మంది జీవితాలలో ఈ రోజున ప్రభుని నిర్లక్ష్యపరిచే వాళ్ళు చాలా మందిగా మనం చూస్తూ ఉంటాం. అంటే నా ప్రభుని యేసు క్రీస్తు ఈ లోకానికి రావటం ద్వారా మనకి రక్షణ వచ్చింది. ఆ రక్షణను మనం నిర్లక్ష్యం చేసుకుంటే మనం ఎలా తప్పించుకుంటామనేది విషయము మీరు జ్ఞాపకం చేసుకోమని కూడా నేను మనవి చేస్తున్నాను. నా ప్రియమైన సోదరి సోదరుడా, సేవకుడుగా మనం ఆలోచన చేస్తే ఇంత గొప్ప రక్షణ మన జీవితంలో మనం నిర్లక్ష్యపరుస్తున్నామేమో ఒక్కసారి ఆలోచించండి. సిమియోనులో, ఆ యెరూషలేములో సిమియోను అనే దైవజనుడు చూడండి, ఒక ప్రవచనం ద్వారా అతడు చనిపోకముందే యేసుక్రీస్తుని చూసినట్లు మనం చూడగలుగుతున్నాం. అందుకే ఇంత గొప్ప రక్షణ మన జీవితంలో ఒకవేళ మన నిర్లక్ష్యపరిచి ఆ రక్షణ మన కన్నులారా పోగొట్టుకుంటున్నామేమో ఆలోచించమని నేను మనవి చేస్తున్నాను. అందుకే నిర్గమకాండంలో మనం చూసినట్లయితే చూడండి, 430 సంవత్సరాలు ఇశ్రాయేలులు ఐగుప్తు బానిసత్వములో జీవించారు. 430 సంవత్సరాలు అనంతరం వాళ్ళు కానాను బయలుదేరుతూ ఉన్నారు. కానాను బయలుదేరుతున్న దినాలలో మనము చూడగలిగితే, ఆలోచించుకున్నట్లయితే చూడండి, గొర్రెపిల్ల రక్తంలో విమోచించబడి ప్రజలు ఐగుప్తును విడిచి కానానుకు వెళుతూ ఉన్నారు. చూడండి, అక్కడ చూస్తే సంతోషంతో బయలుదేరారు. 430 సంవత్సరాల తర్వాత విముక్తి కలిగిందేమో. వాళ్ళు సంతోషానికి హద్దులు లేవు. బయలుదేరి సంతోష గానాలతో ప్రభువుని స్తుతించుకుంటూ బయలుదేరి పిల్ల మేకలతో వారి కలిగిన సామర్థ్యాన్ని తీసుకున్నంతటిని వస్తున్న దినాల్లో మనం చూడగలిగితే అక్కడ ఒక మాట ఏంటి అంటే, చిన్నగా అక్కడికి వచ్చినప్పటికీ ఎర్ర సముద్రం ఎదురుగా నిలిచింది. వెనుకాల పరో సైన్యము తలుముకుంటూ వస్తుంది. మీరు గమనించుకోమని మనం చేస్తున్నారు. వెనుకాల పరో సైన్యం, ఎదుట ఎర్ర సముద్రం. వీళ్ళు ఎక్కడ ఉండిపోయారంటే సముద్రానికి ఎదురుగా నిలిచిపోయారు. గమనించుకోమని మనం చూస్తున్నారు. ఆలోచించినట్లయితే ఎంత కష్టంలో వారు ఉన్నారు, ఎంత ఉపద్రవాలలో వారు ఉన్నారు. ఒక్కసారి ఆలోచించమని. ఎదుటికి వెళదామా సముద్రం, వెనక్కి వెళ్దామా పరో సైన్యం, ఎలా ఏంటి పరిస్థితి అనేది మనం ఆలోచిస్తే అప్పుడు చూడండి, దైవజనుడి మీద తిరగబడుతున్నారు. అయ్యా, మేము ఐగుప్తులో ఉంటే ఎంత బాగుండేది, నీ మాట విని నువ్వేదో ఉద్ధరిస్తావని చెప్పి మేము బయలుదేరి వస్తే తీరాపోయి చూస్తే మాకిదిగో శ్రమలు ఎదురపోయి అని చెప్పి మోషే మీద తిరగబడుతూ ఉంటే మోషే అంటాడు, అది చాలా ఇష్టమైన మాట. నిర్గమకాండం మీరు 14లో 13లో చూడగలిగితే, మీరు ఊరక నిలిచి చూడండి. గమనించమని మనవి చేస్తాం. మీరు ఊరక నిలిచి ఆయన రక్షణను మీరు చూడండి. గమనించమని మనవి చేస్తున్నాను. నా ప్రియమైన సోదరుడా, ఆలోచిస్తే నా ప్రభుని యేసు ఎక్కడి నుంచి మనం ఫస్ట్ కూడా మన జీవితంలో మనం చూడగలిగినట్లయితే చూడండి, అక్కడ శత్రువుల చేతిలో నుంచి, సమూహంలో నుంచి తప్పించుకొని ఎర్ర సముద్రము దాటినట్లుగా మనం చూస్తున్నాం. అందుకే మీరు ఊరక నిలిచి చూడండి ఆయన ఎలా రక్షిస్తాడో మేమని ఆలోచించమని మనం చూస్తున్నాం. మొదటిగా శత్రువుల చేతిలోంచి రక్షించినట్లు మనం చూస్తూ ఉన్నాం. గమనించుకోమని నేను మనవి చేస్తున్నాను. శత్రువుల చేతిలో చూడండి, పరో సైన్యాన్ని సముద్రంలో ముంచివేయటమే కాదు తండ్రి, వారొక కలిగిన ప్రతి రథాల గుర్రాలు కూడా వారు తీసుకొచ్చిన ప్రతిదీ కూడా సముద్రంలో మునిగిపోయినట్లు మనం చూడగలుగుతున్నాం. అంటే మొట్టమొదటి శత్రువుల చేతిలోంచి తప్పించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నా ప్రియమైన సోదరుడా, ఆలోచించమని మనం చూస్తున్నాం. దేవుని యొక్క రక్షణ మనం నిర్లక్ష్యం చేసినట్లయితే ఎలా మనం తప్పించుకుంటాము అనేది మనకి ఆలోచించుకోమని నేను మనవి చేస్తున్నాను. అందుకే మీరు ప్రకటన గ్రంథంలోకి మీరు వెళ్ళగలిగితే, నేనుగో మారు మనసు పొందటానికి మీకు సమయం ఇచ్చాను. గమనించమని మనవి చేస్తున్నాను. మనసు మార్చుకోవడానికి మీకు సమయం ఇచ్చాను. ప్రకటన గ్రంథంలో మీరు చూసినట్లయితే మీరు మారు మనసు పొందకే ఉన్నారు అని చెప్పి ఆ ప్రకటన గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. అందుకే ప్రభు అంటాడు, ఇదిగో మనకు సమయం ఇచ్చాడట. ఆలోచించమని మనం చూస్తాం. ఈ సమయంలో మనం రక్షించబడ్డామా, మరో మనుషు పొందామా, మన జీవితంలో మనం ఒక్కసారి ఆలోచిస్తే ఇక్కడ అంటాడు, మొట్టమొదటి ఇంత గొప్ప రక్షణ మన జీవితంలో ఒకవేళ మనం నిర్లక్ష్యపరుస్తున్నామేమో ఆలోచించుకోమని నేను మనం చేస్తున్నాను. రక్షణ అనేది దేవుని ద్వారా మనకి ఈ లోకములకు వచ్చింది. గమనించమని మనం చూస్తున్నాం. ఒకరోజు నికోదేము అనేవాడు అర్ధరాత్రి వేళ ప్రభు యొద్దకు వచ్చాడు. ప్రభు యొద్దకు వచ్చి ప్రభువుని అడుగుతున్నాడు, బోధకుడా, నీవు దేవుని కుమారుడు అని నేను ఎరుగుదును అన్నాడు. ఇన్ని అద్భుతాలు చేస్తున్నావంటే నువ్వు పరలోకం దిగువచ్చిన దేవుడవు అన్నాడు. అప్పుడు
నికోదేము అంటాడు, నేను నీ రాజ్యములోనికి రావాలంటే నన్నేమి చేయమంటావన్నాడు. అప్పుడు గమనించినట్లయితే అక్కడ నికోదేముతో యేసు ప్రభుల వారు చెప్తారు, ఇదిగో నీవు మరలా కొత్తగా జన్మిస్తే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపలేవు అన్నాడు. అప్పుడు వెంటనే ఆ నికోదేమని చక్రవర్తి అంటాడు, అయ్యా నాకు నేటికి 80 సంవత్సరాల వయసు, నేను ఎలా నేను మరలా తల్లి గర్భంలోకి వెళ్తాను, మరలా నేను ఎలాగొస్తాను భూమి మీదకి అన్నప్పుడు యేసు ప్రభు అంటాడు, యోహాను సువార్తలో 3:5 మీరు చూడగలిగితే, ఒకడు నీటి మూలము కాదు ఆత్మ మూలంగా జన్మిస్తేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపలేడు అని నికోదేముతో చెప్పినట్లుగా ఆ లేఖనాల్లో మనం చూస్తున్నాం. అంటే ఆలోచించుకోమని మనం చూస్తున్నాం. మనం రక్షించబడాలంటే నీటిలో కడగబడాలి అనే విషయం. మన పాపాలు మన జీవితంలో మనం దేవునికి మనం ఒక్కసారి మన జీవితంలో మనం ఎలాగున్నాం, మనం రక్షించబడ్డామా, నీటిలో కడగబడ్డామా ఆలోచించుకోమని మనం చూస్తున్నాం. అందుకే నికోదేము అంటాడు, నేను మరలా ఎలా జన్మిస్తాను అంటే నీటి మూలముగాను ఆత్మ మూలంగా జన్మిస్తేనే కానీ పరలోక రాజ్యంలో మనము ప్రవేశింపలేము. చూడండి, దావీదు దినాలలో మనం చూడగలిగితే తన కొడుకైన అబ్షాలో తండ్రిని అడవిలో పాలు చేస్తున్నట్లు మనం చూస్తున్నాం. చూడండి, తండ్రిని చంపడానికి అబ్షాలోం ప్లాన్లు వేశాడు. గమనించినట్లయితే అక్కడ దావీదు పారిపోయినట్లు మనం చూస్తున్నాం. అరణ్యంలోనికి వెళ్ళిపోయాడండి. అరణ్యంలోనికి వెళ్ళిపోయి అరణ్యంలో దావీదుతో పాటు కొంతమంది కూడా మనుషులు వెళ్ళిపోయారు. అరణ్యంలో ఉన్నప్పుడు చూడండి, బత్సర్లయ్య అని ఒక వ్యక్తి ఉన్నాడు. కానీ అతడు మహాధనవంతుడు, చూడండి మహాభాగ్యవంతుడుగా మనం చూస్తున్నాం. అతడంట అరణ్యంలో ఉన్నాడని ఎరుగున్నవాడై అతడంటాడు అతడికి అంట ధాన్యము, పేలాలు, చూడండి చుక్కుడికాయలు, జిన్నిగడ్డలు, చూడండి అరణ్యములో ఉన్నంత వరకు కూడా దావీదుని పోషించినట్లు మనం చూస్తున్నాం. దావీదుతో పాటు 600 మందిని పోషించినట్లు అక్కడ మన లేఖనాల్లో మనం చూడగలుగుతున్నాం. చూడండి, గమనించమని మనం చూస్తున్నాం. దావీదు అరణ్య యాత్రలో ఉన్నంత కాలం దావీదుతో పాటు దావీదుతో ఉన్న మనుషులను కూడా ప్రతిరోజు ఏది కొదువు లేకుండా సమృద్ధిగా పోషించాడు బత్సర్లయ్య. అయితే ఒకరోజు దావీదుకి ఒక వార్త వచ్చింది. ఏంటి వార్త అంటే, తన కొడుకు చచ్చిపోయాడని వార్త వచ్చింది. ఎప్పుడైతే వార్త వచ్చాడు, చూడండి దావీదు మరలా ఇప్పుడు యెరూషలేముకు బయలుదేరబోతున్నాడు. యెరూషలేముకు బయలుదేరబోతున్నప్పుడు చూడండి, దావీదులో ఉన్న ఒక ప్రత్యేకత మనం చూసినట్లయితే, దావీదు బత్సర్లయ్య పిలిచి అంటాడు, అయ్యా ఇదిగో నేను యెరూషలేముకు వెళ్తున్నా, నీవు నాతో రావాలి అని అడిగినప్పుడు మీరు గమనించుకోమని నేను మనవి చేస్తున్నాను. ఎప్పుడైతే రమ్మంటాడు, చూడండి అతడు అంటాడు, అయ్యా నేను చాలా ముసలవాడిని, ఇదిగో నాకేం తెలుసు, ఇప్పుడు నేను నది దాటలేనే. గమనించమని నేను మనవి చేస్తున్నాను. నది దాటడానికి చూడండి నేను ఇక్కడే చనిపోతాను, ఇక్కడే నేను సమాధి చేయబడతాను. ఇంకా ముసలవాడికి నాకేమి ఈ లోకంలో ఉన్నది నాకేమి తెలుసు, ఈ యొక్క సంగీత నాదము నాకు తెలుసా, ఇలాగ ఒక్కోటి ఆ దావీదుతో చెప్తూ ఉంటే గమనించమని మనం వచ్చేస్తాం. నీవు నాతో నది దాటాలి. గమనించమని మనం వచ్చేస్తాం. అందుకే మీరు కొరింథీ పత్రికలో మీరు వెళ్ళగలిగితే 10వ అధ్యాయంలో చూస్తే, మన పితరులైన వారు మేఘము కింద సముద్రంలో దాటిపోయిరి అని రాయబడి ఉంది. గమనించమని ఒకే బండలోనిది తాగారు, ఆత్మ సంబంధమైన బండలోనిది వారు జీవించినట్లు కొరింథీ పత్రికల అపోస్తలుడైన పౌలు మాట్లాడుతాడు. గమనించమని సముద్రమైన మేఘమైన నది అయిన బాప్తిసానికి సాదృశ్యంగా మనము చూస్తూ ఉన్నాం. అందుకే గమనించుకోమని నేను మనం చేస్తున్నాను. అందుకే ప్రకటన గ్రంథంలో మనం చూడగలిగితే, మారు మనుషు పొందటానికి మనకు సమయం ఇచ్చాడంట. ఇంకా సమయాన్ని నిర్లక్ష్యపరుస్తున్నావా? వైశ్య మీద పడుతున్నా, మన జీవితంలో మరణ దినాలు సమీపిస్తున్నా, మనం ఇంకా రక్షించలేని వారిగా మనం ఉంటే, మనం ఇంకా రక్షించబడలేకపోతే రేపు మన పరిస్థితి ఏంటో అనేది ఒక్కసారి మనం ఆలోచించుకోమని నేను మనం చేస్తున్నాను. మన జీవితం ఏంటి ఒక్కసారి మనమే పరిశోధించుకోవాలని కూడా నేను జ్ఞాపకాన్ని తీసుకొస్తాను. అందుకే ఒకరోజు యేసు ప్రభు శరీరధారుడుగా ఈ దినాల్లో, ఈ లోకంలో జీవిస్తున్న దినాలలో మనం చూడగలిగితే, అతనికి ఒక స్నేహితుడు ఉండేవాడు. ఆ స్నేహితుడు గమనించమని మనం వచ్చేస్తున్నాను. చూడండి, అక్కడ వెంటనే మార్తా మరియమ్మ ఆ ఇంటికి ఎప్పుడు వెళుతూ ఉండేవాడని గమనించమని మనం వచ్చేస్తున్నాం. అయితే ఒకరోజు గమనించినట్లయితే, ఒకరోజు ఈ లాజరు చనిపోయిన విషయం యేసు ప్రభుల వారికి తెలిసింది. గమనించమని మనం వచ్చేస్తున్నాను. అయితే అక్కడ యేసు ప్రభు 4 రోజులు ఉండిపోయాడు. ఆ తిన్నంగా 4 రోజులు అయినంత తర్వాత సమాధి చేయబడ్డారు. సమాధి చేయబడటమే కాదు, గమనించండి, తిన్నంగా యేసు ప్రభుల వారు ఆ మార్తా మరియమ్మల ఇంటికి వచ్చారు. వచ్చినప్పుడు యేసు ప్రభుని అంటారు,
అయ్యా నువ్వు ఇక్కడ ఉంటే నా సహోదరుడు బతుకుండేవాడే అని యేసు ప్రభుని ఏదో అంటూ ఉన్నప్పుడు యేసు ప్రభుల వారు అంటారు, గమనించమని మనవి చూస్తున్నారు. చూడండి, పునరుద్ధానము నేనే, జీవము నేనే. చూడండి, యేసు ప్రభు అంటారు, ఈ తమ్ముడు మరలా తిరిగి లెగుస్తాడు అన్నప్పుడు వాళ్ళు అంటారు, మార్తా మరియమంటారు, అయ్యా మాకు తెలుసులే, అంచె దినమున లేపబడతాడనే సంగతి మేము ఎరుగుదామంటారు. కానీ యేసు ప్రభు అన్నాడు, పునరుద్ధానము నేనే, జీవము నేనే, నా యందు విశ్వాసించి చనిపోయిన వాడు తిరిగి మరలా బ్రతుకుతాడు అని యేసు ప్రభు అంటూ ఉన్నప్పుడు చూడండి, వారు బయలుదేరి సమాధి ఎద్దుకు వెళ్తుంటే వాళ్ళు అంటారు, అయ్యా నీటికి 4 రోజులైంది, పంపు కొడతాడు. గమనించుకోమని మనం చూస్తున్నాం. నా ప్రియమైన సోదరుడా, అందుకే ఆలోచించి చేసినట్లయితే యోహాను సువార్తలో రాయబడిన మాట, పరలోకము నుంచి దిగివచ్చిన ఆహారము నేనే, ఎవడు నా ఆహారము తింటాడు, ఎవడు నా రక్తము తాగుతాడు, వాడు నిత్య జీవము గలవాడు. గమనించుకోమని మనం చూస్తున్నాం. అంచె దినమున నేను వాడిని లేపుతాను. అంటే లేపబడాలి ఏంటి? మన జీవితంలో మనం చనిపోయిన, ఒకవేళ సమాధి చేయబడిన, మరలా తిరిగి లేపబడాలి. ఆయనతో మనం ఉండాలి ఏంటి? ఈ భూలోకంలో మనం ఉన్నప్పుడే రక్షించబడి మన జీవితంలో రక్షణ మారు మనసు పొందాలని కూడా సేవకుడుగా నేను మనవి చేస్తున్నాను. మన జీవితంలో మనం ఒకవేళ రక్షించబడకుండా మన జీవితంలో ఒకవేళ మీరు ఈ భక్తి చాలులే, లేకపోతే ఈ జీవితం చాలు అని మనం సరిపెట్టుకుంటే రేపు మన పరిస్థితి ఏంటి అనేది మనమే పరిశోధించుకోమని కూడా నేను మనవి చేస్తున్నాను. రేపు మన జీవిత మనుగడ ఏంటి, మనం ఎక్కడికి వెళ్తున్నాం అనేది మనమే ఆలోచించుకోమని కూడా నేను మనవి చూస్తున్నాను. అందుకే మనం చూస్తున్నట్లయితే ఎంతో గొప్ప రక్షణ నీవు నిర్లక్ష్య పరిచిన ఎడల ఎలా తప్పించుకుంటావు అనేది మనం జ్ఞాపకం చేసుకోమని కూడా నేను మనవి చూస్తున్నాను. అందుకే మనం చూడండి, షడ్రకు మెషక్ అబద్ధ తీసుకుని వెళ్ళి అగ్ని గుండంలో వేయబడ్డారు. గమనించుకోమని మనవి చూస్తున్నాను. అయితే యేసు ప్రభుల వారు చూడండి, అగ్ని గుండములో మనము తప్పించబడినట్లు మనము చూడగలుగుతున్నాం. అంటే ఆలోచించుకోమని మనం చూస్తాం. ఎక్కడి నుంచో తప్పించబడతాం. నువ్వు రక్షించబడినట్లయితే రేపు అగ్ని ఆరదు, పురుగు సావదు అని అగ్నిలో నుంచి దేవుడు నిన్ను తప్పిస్తాడు అనే విషయం మర్చిపోవద్దు అని కూడా నేను మనము చూస్తాను. దీనికి సాదృశ్యంగానే మనం చూడగలిగితే షడ్రక్ మెషక్ అబద్ధగోని తప్పించున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. నా ప్రియమైన సోదరుడా, సహోదరి, ఆలోచించమని మనం చేస్తాం. మా దేవుడు నిన్ను తప్పించబడాలి ఏంటి? ఎక్కడి నుంచి తప్పించబడదు? రేపు అగ్నిలోంచి నువ్వు తప్పించబడాలంటే, అగ్ని గుండములోంచి తప్పించబడాలంటే, అగ్ని ఆరదు, పురుగు సావదు, అటువంటి స్థితిలోంచి దేవుడు కాపాడాలి ఏంటి? మన జీవితంలో ఇప్పుడే ఈ భూమి మీద ఉన్నంత కాలం, ఈ భూమి మీద జీవించినంత కాలం, ఈ భూమిలో మనము కొనసాగుతున్నంత కాలం యాత్రికు పరదేశులమై ఉన్నామని ఎరిగి మన జీవితంలో మనం మారు మనిషి పొంది, రక్షణ పొంది మన జీవితంలో మనం జీవించగలిగినట్లయితే ఆయన రక్తం మనలో నీతిమంతులుగా చేయటమే కాదు, రాబోయే ఉగ్రతల నుంచి తప్పించబడుతున్నామని రోమాపత్రిక 5:9 మనం చూడగలుగుతున్నాం. అంటే ఆలోచిస్తే ఆయన రక్తం మనల్ని ఏం చేస్తుంది అంటే, ఒకటి రక్షిస్తుంది, రెండవది నీతిమంతుడిగా చేస్తుంది, మూడవది తప్పిస్తుంది అనే విషయం మీకు 3 మాటల ముచ్చటగా నేను బయలుపరుస్తున్నాను. ఒకటి, మనల్ని ఏం చేస్తుంది అంటే మనల్ని రక్షిస్తుంది. రెండవది ఏం చేస్తుంది అంటే మనల్ని నీతిమంతులుగా చేస్తుంది. మూడవది మనల్ని ఏం చేస్తుంది అంటే ఆ అగ్నిలోంచి తప్పించబడుతున్నామనే విషయం మర్చిపోవద్దు అని మనం చేస్తున్నాడు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించును. ప్రేమ నమ్మకమైన తండ్రి, ఆశ్చర్యకురుడా, నీ కొందనాలు, స్తోత్రాలు. ఈ నామాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాను. ఈ రాత్రికాల సమయంలో మరలా కొన్ని నిమిషాలు నీ సన్నిధిలో గడపటానికి మీరు ఇచ్చిన మహాకృపను బట్టి వందనములు. ఈ వాక్యం వింటున్న బిడ్డలందరినీ బట్టి ఈ పాదాల దగ్గర ప్రార్థన, మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా నాయకులను మీరు జ్ఞాపకం చేసుకుని దర్శించి మీ నామమునికి మీరే మహిమ ఘనత తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.